బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య పొత్తు కుదరవచ్చు అన్న ఊహాగానాలు వస్తున్నాయి. బీఆర్ఎస్ చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తుందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ వార్తల్ని ధృవీకరిస్తూ మంత్రి మల్లారెడ్డి మాట్లాడారు. ఎవరు కూడా దీన్ని ఖండించలేదు. ఈ వార్తలు తప్పని అనలేదు. పైగా బీఆర్ఎస్ నేతల స్టేట్మెంట్లు చూసినా బీజేపీకి రుచించే స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఉదాహరణకు కవిత కాంగ్రెస్ పార్టీ పైన చేసిన విమర్శ ఇందుకు ఉదాహరణ. కాంగ్రెస్ ముందు నుంచి హిందువులకు వ్యతిరేకం అంటూ బీజేపీ వాళ్ళ భాషలో, సంఘ్ పరివార్ భాషలో మాట్లాడాడు. అందువల్ల ఈ పరిణామాలు చూస్తుంటే బీఆర్ఎస్ బీజేపీతో కలవటానికి ఆసక్తి చూపుతోంది. ఈ ఆసక్తి చూపటానికి కారణాలు ఏంటి అంటే, మొదటిది ఇప్పుడున్న లోక్సభ ఎన్నికలకు ముందున్న రాజకీయ వాతావరణం చూస్తే గత అసెంబ్లీ ఎన్నికల రాజకీయ వాతావరణం పెద్దగా మారదు. గ్రామీణ ప్రాంతంలో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా బలంగా ప్రజలు తీర్పు చెప్పారు. సో లోక్సభ నియోజకవర్గాల వారిగా చూసిన ఒక 2 సీట్లలో మినహా ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది అని ఎవరమో చెప్పలేము. అది కూడా లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు జాతీయ పార్టీల మధ్య పోరుగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బీఆర్ఎస్ పిక్చర్లో ఉండదు. అందువల్ల భారత రాష్ట్ర సమితిని పెట్టి కూడా ఆ ప్రయోగం కూడా విఫలమైంది. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటూ ఇతర రాష్ట్రాలు తిరిగి చేసిన ప్రయత్నము విఫలమైంది. అందువల్ల ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో బీఆర్ఎస్ లోక్సభ నియోజకవర్గాల్లో ప్రధాన పోటీదారుగా ఉండదు. కాంగ్రెస్కు బీజేపీకి మధ్య పోటీ ఉంటుంది. ఇదే జరిగితే లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మరింతగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది అన్న ఆందోళన ఆ పార్టీలో ఉంది. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకునే ప్రయత్నం చేస్తుంది. బీజేపీ కూడా బీఆర్ఎస్ను దెబ్బతీసే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే ఇటీవల కిషన్ రెడ్డి కూడా మాట్లాడాడు, మాతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు టచ్లో ఉన్నారు అని చెప్పి. అందువల్ల 2 జాతీయ పార్టీలు పోచింగ్ చేస్తుంటే బీఆర్ఎస్ విలవిలలాడే పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల తన పార్టీని ఉనికిని, అస్తిత్వాన్ని నిలుపుకోవాలన్నా ఎక్కడో ఒక చోట అధికారంలో ఉంటే అది సాధ్యమవుతుంది. ఇప్పుడు మోడీ పట్ల సానుకూలత ఉంది కనుక, రేపు మోడీ మళ్ళీ అది రావటానికి అవకాశం ఉంది కనుక ఎన్నికలకు ముందే ఎన్డీఏలో చేరితే రేపు కేంద్రంలో ప్రభుత్వంలో భాగస్వామి కావచ్చు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కేంద్రంలో కూటమిలో, అధికార కూటమిలో ఉండడం ద్వారా తన రాజకీయ బలాన్ని నిలుపుకోవడానికి బీఆర్ఎస్కి అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ నేతలకు కూడా కొంత ఆశ. ఆల్రెడీ పార్టీ నాయకులు పార్టీని వదిలేసి కాంగ్రెస్ వైపు వెళ్తున్న వాతావరణం ఉంది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ నేతల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి, ఆత్మస్థైర్యం పెంచడానికి కూడా బీజేపీతో పొత్తు ఉపయోగపడుతుంది. ఇక ఈ పొత్తు వల్ల మరి బీజేపీ బీఆర్ఎస్ కలుస్తుంది అన్న అభిప్రాయమే కాంగ్రెస్కు అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగపడింది. కానీ ఇప్పుడు కూడా బీఆర్ఎస్కి వచ్చే నష్టం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ అనుకూల ఓటరు ఒక్క అభ్యంతరమే లేదు. బీఆర్ఎస్ వ్యతిరేక ఓటర్కు కాంగ్రెస్ వైపు వెళ్తారనే అనుమానం. అది ఆల్రెడీ జరిగిన నష్టం జరిగింది. ఇప్పుడు కొత్తగా జరిగే నష్టం ఏముంటుంది? బీఆర్ఎస్ బీజేపీ కలవకపోయినా పరోక్షంగా కలుస్తున్నాయన్న వాతావరణాన్ని కాంగ్రెస్ క్రియేట్ చేస్తుంది. అందువల్ల ప్రత్యక్షంగానే కలవడం వల్ల ఎలక్టోరల్ అరిథమెటిక్ కలిసి వస్తుంది. ఇది సీఎంనుగా కేసీఆర్ను చేయడము, చేయకపోవడం అనే అంశంపైన ఎన్నికలు కాదు కదా. ఈ ఎన్నికలు మోడీని ప్రధానమంత్రిగా మరోసారి చేయాలా లేదా అనే అంశంపైన ఎన్నికలు కనుక ఈ ఎన్నికల్లో ఈ బీఆర్ఎస్ వ్యతిరేకత అనే అంశము డామినేట్ చేయదని కూడా బీఆర్ఎస్ నమ్మకం. అందువల్ల ఏ రకంగా చూసినా తమకు ప్రయోజనం అనే బీఆర్ఎస్ బీజేపీతో కలవటానికి ఆసక్తి చూపుతోంది.